హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వెండి పూజా సామాన్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. 2-3 నిమిషాల్లో చాలా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు అది ఎలాగో చూసేయండి. ఇవి ఇక్కడ చూడండి, కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి కదా. ఇది నేను డైలీ పెట్టే ప్రసాదం గిన్నె. అలాగే అప్పుడప్పుడు మనం కలిసిన చెంబుని ఉపయోగిస్తాం కదా పూజల్లోకి, అది కూడా కొత్త దానిలాగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వెండిది కుందులు కూడా చాలా నీట్గా కొత్త వాటిలా ఉన్నాయి. ఇవి నేను డైలీ ఉపయోగించేయనండి, కానీ కొత్త వాటిలాగా మెరవాలంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు నల్లగా ఉన్నాయి ఇవి చూడండి, చెంబు కూడా ఎట్లా ఉందో. ఈ గిన్నెకు కూడా డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ దగ్గర కూడా క్లీన్ అయ్యి కొత్త వాటిలా మెరవాలంటే ఈ టిప్ని ఉపయోగించండి. ఇలా కోల్గేట్ పేస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ కోల్గేట్ పేస్ట్ని ఒక కప్పులోకి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ కూడా వేసేసుకోండి. ఈ వాటర్లోకి ఈ పేస్ట్ మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకొని మీరు ఇది కొత్త బ్రష్ అండి. మీరు కొత్త బ్రష్ను అంటే పూజా సామాన్లు కడగటానికి ఒక బ్రష్ని సపరేట్గా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుని మనకి చిన్న చిన్న కార్నర్లలో కూడా ఇట్లా చిన్న డిజైన్ల దగ్గర కూడా బాగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్రష్ తోటి, బ్రష్ ఉంటే చక్కగా ఆ డిజైన్ల దగ్గర కూడా మన ఈ పేస్టు వాటర్ అంతా పోయి నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా మొత్తము ప్రమిదలకి, గిన్నెకి, ఇలా చెంబుకి, అన్నిటికీ మన ఏ సామాన్లు అయితే ఉంటాయో వెండి సామాన్లు అన్నిటికీ ఈ పేస్ట్ వాటర్ని అప్లై చేసుకోండి. లేదు మీ దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఇలా కొబ్బరి పీచు అండి, కొబ్బరి పీచుతో అయినా మీరు బ్రష్ లేనప్పుడు ఇలా కొబ్బరి పీచుతో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర కొబ్బరి పీచు కూడా లేదు అనుకున్నప్పుడు స్క్రబ్బర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, స్క్రబ్బర్ ప్యాడ్ తోటి నీట్గా క్లీన్ చేసుకోండి. సపరేట్గా పెట్టుకోండి పూజా సామాన్లు కడుక్కోవటానికి. మనం డైలీ సామాన్లకు ఉపయోగించేది కాకుండా, ఒకవేళ జిడ్డు ఎక్కువ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇలా దీపం వాటికి జిడ్డు ఉండి కొంచెం బ్లాక్గా అయిపోయి ఉంటే ఇంకా కొంచెం పేస్ట్ని కూడా తీసుకొని మన చేత్తోనే అప్లై చేసేసి ఈ పీచుతోటే కొంచెం బాగా నీట్గా రుద్దేసేసుకోండి, కొంచెం గట్టిగా. చూడండి, ముందు దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెంట్గా అనిపిస్తుందో. ఇప్పుడు కడిగి క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. చాలా ఈజీగా నీట్గా కొత్త వాటిలాగా రెడీ అయిపోయినాయి. ఇలా మనము క్లీన్ చేసుకొని కడిగేసుకుని తుడిచేసి పెట్టేసుకుంటే, తుడిచి మీరు కవర్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక కవర్ తీసుకొని వాడని పూజా సామాన్ని కవర్లో పెట్టేసేసి ఉంచినట్లయితే కొత్తగా ఉంటాయి. నేను ఈ వెండి ప్రమిదలు అయితే డైలీ యూజ్ చేస్తానండి, కానీ చూడండి ఎంత కొత్త వాటిలాగా వచ్చినాయో. ఈ గిన్నె, ఈ దీపాలు మాత్రం డైలీ యూజ్ చేస్తాను. నీట్గా జిడ్డు కూడా పోతుందండి. అంతే ఫ్రెండ్స్, ఈ టిప్పు మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.